నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వైసీపీకి మాజీ సలహాదారులు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు క్యాంప్ ఆఫీస్ నిండా వీళ్ళే కనిపించేవాళ్ళు. ఇవాళ వాళ్లే మొహం చాటేసి గుడ్ బై చెప్పేయటానికి ఆల్రెడీ చెప్పేసినట్టు కూడా సమాచారం బయట. కాని కాలంలో పైబట్టే పామై కరుస్తుందని సామెత. సరే, ఒకప్పుడు వీళ్ళందరూ కవచాలు అనుకున్నారు ఆయన సలహాదారులందరూ. ప్రతి కవచం తుప్పు పట్టి విడిపోతున్న పరిస్థితి. మరి ఈ క్రమంలో వైసీపీ మనుగడ ఎలా ఉండబోతోంది భవిష్యత్తులో? ఇప్పుడు తాజాగా రాజీవ్ కృష్ణ గారు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ అడ్వైజర్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లో పేరుంది. ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారితో పాటు ఎక్కువగా మసలేవారట ఆయన. అలాగే అందరికీ తల్లో నాలుకలా ఉండేవారట. ఇప్పుడు తలకే నొప్పి బొప్పి రెండు వచ్చేలా ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉండటం అనవసరం అని చెప్పి నాలుక బయటకు వచ్చేసింది. ఆయనే రాజీవ్ కృష్ణ. ఈయన గోదావరి జిల్లాలో అత్యంత ప్రభావవంతమైన కుటుంబమైన ఆంధ్ర షుగర్స్ కి వారసుల్లో ఒకరు. వీరి తండ్రి గారు మాజీ ఎమ్మెల్యే, కోవూరు మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు. సరే, వారండతోనే మాజీ మంత్రి వనిత కూడా అక్కడ రాజకీయాలు చేసుకుంటూ వచ్చారనేది అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు గారి మృతి సందర్భంగా కూడా పెద్దగా ఎవరు వైసీపీ నుంచి ఆ కుటుంబాన్ని పరామర్శించిన వాళ్ళు లేరు. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే లోకేష్ కూడా పరామర్శ చేయడానికి వెళ్ళారు. ఎందుకనో అక్కడ తీవ్రమైన మనస్తాపానికైతే ఆయన గురయ్యారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన నారా లోకేష్తో చర్చలు జరుపుతున్నారట. రాజీవ్ కృష్ణ అనే వ్యక్తిని కేవలం ఒక ఇండివిజువల్గా చూడటం కాదు, ఒక ప్రభావశీల రాజకీయాలు నడిపిన ఆంధ్ర షుగర్స్ కుటుంబం నుంచి వచ్చిన వారసుడిగా ఆయన చూడాలి. జనరల్గా వాళ్ళు దే ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒపీనియన్ లీడర్స్ గోదావరి జిల్లాలో ఆ కుటుంబాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు దూరం చేసుకున్నారు. మీరు యు నేమ్ ఎనీ డిస్ట్రిక్ట్, ఆ డిస్ట్రిక్ట్లో ఇంపార్టెంట్ పీపుల్ అందరూ కూడా వెళ్ళిపోయారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు తప్పకుంటున్నారు, వారు అల్లుడు ఆల్రెడీ పార్టీ నుంచి జారిపోయారు గుంటూరు జిల్లాలో. కృష్ణా జిల్లాలో తన అనుకున్న వాళ్ళందరూ కూడా ఒకళ్ళొకళ్ళు అదృశ్యం అవుతున్నారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని పేరుకే పార్టీలో ఉన్నారు, కానీ ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. ఒక్క పోసాని కృష్ణమురళి గుంటూరు జిల్లా నుంచి ఉన్నారు. ఆయన మాత్రం కాస్త ధైర్యంగానే తెంపరితనంతో ఏదైతే అదైందిలనే ధోరణితో జగన్మోహన్ రెడ్డి గారు ఎంబడే ఉండటానికి నిశ్చయించుకున్నారు. అంబటి రాంబాబు గారు స్టబన్గా నిలబడే వ్యక్తి, ఆయనతో వచ్చిన చిక్కేం లేదు. పేర్ని నాన్నగారు నిలబడతారు, బట్ ఎంతకాలం నిలబడతారు, ఎంత మేరకు నిలబడతారు? రేపు పొద్దున వీళ్ళ మీద కూడా ఏవో కేసులు పెడితే, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా ఏదైనా కేసులు వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తోంది. వాళ్ళు ఉండాల్సిన వాతావరణం కూడా కనిపిస్తోంది. మరి ఒక్కళ్ళొక్కళ్ళు ఇలా చేజారిపోతే, గుంటూరులో చూస్తే కావటి మనోహర్ నాయుడు, సరే మీరు మీ నాయకులు సోషల్ మీడియా బాధితులు జైల్లో ఉన్న వాళ్ళ బాధితుల పరామర్శకి, అంటే సోషల్ మీడియా బాధితుల కారణంగా అరెస్ట్ అయిన నిందితుల పరామర్శకి వెళ్తున్నారు, వస్తున్నారు, బాగానే ఉంది. బట్ ఎంతకాలం వెళ్తారు, ఎంతకాలం వస్తారు? మీరు అచ్చంగా పరామర్శలు భరోసాల పేరుతోటి జైళ్ళకి వెళ్ళొస్తున్నారు, కానీ ఆ జైళ్ళలో ఉన్న వాళ్ళని పరామర్శించి వస్తున్నారు, కానీ సామాన్య ప్రజానీకానికి మీకున్న కనెక్టివిటీని తెంచేస్తున్న కోటరీ విషయంలో మీరెందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు. పోటీ పార్టీలు చూసుకుంటే పాలకపక్షం, కూటమిలోని ప్రధాన పక్షం కూటమి లీడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా వాళ్ళ ఆఫీస్కి వెళ్తే, వాళ్ళ కార్యాలయానికి వెళ్తే కనీసం అక్కడున్న 100 మందితోనో 200 మందితోనో పేరు పెట్టి పిలిచి మాట్లాడతారు. అది కదా లీడర్షిప్ క్వాలిటీ అంటే. పవన్ కళ్యాణ్ గారు అయితే పార్టీ ఆఫీస్ ఓపెన్గానే ఉంచుతారు. ఆయన ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి కలవచ్చు కూడా. సరే, వెళ్ళిన అందరికీ ఒకే రోజు దర్శనం దొరక్కపోవచ్చు, మాట్లాడలేకపోవచ్చు, బట్ వారంలో ఒకరోజు స్టే చేస్తే రెండో రోజు అసలు మిమ్మల్ని కలవాలంటేనే దుర్లభం కదా. మీరు పెట్టే ప్రెస్ మీట్లు కూడా కింద ఒక సబ్జెక్టు ఇస్తారు, మీరు మీడియాకి మాత్రం చాలా పద్ధతిగా నోట్ పంపిస్తారు. ఏమని? ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వారి నివాసంలో ప్రెస్ మీట్ పెట్టారు. స్థలాభావం వల్ల డ్యూ టు స్పేస్ కన్స్ట్రెయింట్ ఎంపిక చేసిన అనే మాట కాకుండా ఐడెంటిఫైడ్ రిపోర్టర్స్ మాత్రమే ఎంట్రీ ఉంటుంది, వీడియోగ్రాఫర్స్కి అనుమతి లేదు, మేమే లైవ్ ఫీడ్ ఇస్తాము. ఎందుకండి? వచ్చేవాళ్ళని రానియచ్చు కదా. మీరు అడుగుతారు 4 ప్రశ్నలు, వచ్చే ఇబ్బంది ఏంటి? మీరు ఫేస్ చేయాలి కదా. మనల్ని ఎవరు ప్రశ్నలు అడగకూడదు,
మనం ఎవరికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం వన్ వే కమ్యూనికేషనే. మనం కూడా ఒక చాగంటి కోటేశ్వరరావు గారిలానో, ఒక గరికపాటి నరసింహారావు గారిలానో ప్రవచనం ఇస్తే వాళ్ళందరూ, లేకపోతే బ్రదర్ అనిల్ లాగానో ఏదైనా సువార్త చెబితే వాళ్ళందరూ విని వాళ్ళ జన్మల్ని ధన్యం చేసుకుని తరించేసి వెళ్ళిపోవాలనే భావన మీలో ఉంటే ఇక ఎప్పటికీ మీరు డెమోక్రటిక్ పార్టీగా మీకు గుర్తింపు వస్తుంది. ఆల్రెడీ యూ లాస్ట్ ద గ్రౌండ్. 151 నుంచి 11కు వచ్చిన తర్వాత కూడా మీలో మార్పు లేదు. నేను అప్పుడు ఒకలాగానే ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉంటాను అనే విధానం ఉంది చూసారా. మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారో, మిమ్మల్ని ఎవరు గైడ్ చేస్తున్నారో ప్రపంచానికి అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పక్క మిమ్మల్నే నమ్ముకొని నోటికొచ్చినట్లు కూతలు కూసిన వాళ్ళందరూ ఇవాళ పోలీసుల దెబ్బకి అరెస్ట్ అయిపోయి అక్కడ సరెండర్ అయిపోయి అవినాష్ రెడ్డి పేరు, రాఘవరెడ్డి పేరు చెప్పేస్తున్నారు. వాళ్ళు చెబితే చేశామని. అంతిమంగా రేపు పొద్దున అవినాష్ రెడ్డిని అలాగే సజ్జల భార్గవరెడ్డిని అరెస్ట్ చేస్తే వాళ్ళు చెప్పే పేరు ఏంటంటే మీ పేరు చెబుతారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్పారని. ఇలా అయిన వాళ్ళని దూరం చేసుకొని, మీకోసం కష్టపడి అభిమానించిన వాళ్ళని దూరం చేసుకొని, ఇలా ఏకశిలా నగరంలో మీరు ఒక్కళ్ళే చక్రవర్తిలాగా ఉండాలని భావిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ ప్రశ్నలకైతే మీరు సమాధానం చెప్పాలి. ఒకటి. రెండోది, ఈ ముఖ్య సలహాదారులుగా మీరు పెట్టుకున్న 50 మందో 51 మందో అజా అయిపోలేరు. వాళ్ళ అతిగతి ఎక్కడా లేదు, ఎక్కడ కనిపించట్లా. ఒకళ్ళో ఇద్దరో తప్పించి ఎక్కడో కనిపించట్లా. ఇవి కాక మీరు కొందరు మాజీ ఐఏఎస్లు కూడా సలహాదారులుగా పెట్టుకున్నారు. వాళ్ళందరూ ఏమైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళు ఈరోజు వచ్చి మాట్లాడాలి కదా, ప్రజల ముందు మీ తరఫున మాట్లాడాలి కదా. అసెంబ్లీకి మీరు ఎందుకు వెళ్ళకూడదని అనుకున్నారనే విషయం చెప్పాలిగా. దానికి కూడా మీకు ఒక అద్భుతమైన ప్రజా సంబంధాల, మీడియా సంబంధాల విభాగం ఉంది. వారందులో ఏది ప్రవచిస్తే అదే చెప్పుకుని రావాల్సిన పరిస్థితి, హరిహరి అనుకుంటూ అదే చెప్పాల్సిన పరిస్థితి. వారు నిర్దేశిస్తారు ఎవరు ఎక్కడికి వెళ్ళి ఏ మీడియాలో ఏం మాట్లాడాలని. అంతేగాని మీడియాకి ప్రతినిధిగా వచ్చే వాళ్ళకి స్వేచ్ఛ లేదు, ప్రతిదీ వారికి చెప్పాలి. మీ దగ్గరున్నది డెమోక్రసీనా, ఆటోక్రసీనా, ప్రజాస్వామ్యమా, అరాచకమా? ఎందుకు ఈ ఫ్యూడల్ మనస్తత్వం? మీరు అధికారంలో లేరు. 2 ఏళ్ళు కళ్ళు మూసుకుందాం, 4 ఏళ్ళు ఇలా కళ్ళు మూసుకుందాం, అయిపోతాయి, తర్వాత మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం. కళ్ళు మూసుకుందాం, ఏమైపోతాయో తెలుసా? మీరు కార్యకర్తల జీవితాలు హారత్ కర్పూరాలు అయిపోతున్నాయి. మీ నాయకులేమో యుఎస్ చెక్కేస్తారు, యూకే చెక్కేస్తారు, యూరప్ చెక్కేస్తారు. సజ్జల భార్గవ్ గారిని ఆల్రెడీ దేశం దాటించేశారు. ఇవాళ కాబట్టి రేపైనా పోలీసులు పట్టుకొస్తారుగా. మీరంటే అరికాలమంట నెత్తి మీదకి ఎక్కిన పోలీస్ ఆఫీసర్స్ ఊరుకోరు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు డాక్టర్ కోయ ప్రవీణ్ ఉన్నారు, ఆయన డిఐజీ గారు. ఆయన అయితే ఏకంగా మీకు గల్ఫ్ దేశాల్లో మాదిరి ఇలాంటి వాళ్ళకి సోషల్ మీడియాలో ఈ పిచ్చరాతలు రాసిన వాళ్ళకి గల్ఫ్ దేశాల్లో మాదిరి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలంటాడు, లేదంటే విదేశాల్లో ఉన్నట్టు ఉరిశిక్షలు అమలు చేయాలంటాడు. ఎక్స్ట్రీమ్ గడిపోయి మాట్లాడే ఆఫీసర్స్ని కూడా మీరు చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కర్మ రిటర్న్స్. మనం సమాజానికి ఏం చేసామో సమాజం కూడా ఇవాళ మనకు అదే చేస్తుంది. అది గుర్తించండి చాలు జగన్మోహన్ రెడ్డి గారు. మొన్ననే పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్లో పెద్ద ట్వీట్ పెట్టారు. మీ పేరు ఎక్కడా ప్రస్తావన చేయలేదు, కానీ మొత్తం మీ గురించే. దేశం మొత్తం మీ పరువుని ఇట్లా లాగిపారేశారు ఆయన. ఒకవేళ ఇంకెక్కడైనా ఉంది అని మీరు భావిస్తే, కాస్తంత కొడగట్టిన దీపంలాగా ఉంది అని భావిస్తే అది కాస్త లాగిపారేశారు. ఇప్పటికైనా మీరు మేల్కోకపోతే 2029 ఒకవేళ జమిలీ మధ్యలో జరిగితే జమిలీ టైంకి కూడా మీ పార్టీ మిగిలే అవకాశాలు లేవు అనేది జనవాక్యం.